గోమాత వచ్చారండి. మా గోమాత నాకు ఈరోజు పౌర్ణమి రోజు దర్శనం ఇవ్వడానికి వచ్చేసారు. నేనైతే గోమాత కోసం ఏమి ఉంచాను, ఫుడ్ ఉంచాను. రేగులిండు కాబట్టి మాకు అన్నం ఆగట్లేదండి. అయినా గోమాతకు కొంచెం పెట్టడం పెడతా. నీ దివ్య దర్శనం నాకు అందించి వెళ్ళిపోవచ్చు కదా. రామంగారికి ఉండదా. చాలా ఆనందంగా ఉందండి. ఇంకా మాకు ప్రదక్షిణ నేను ఈవినింగ్ వచ్చింది. ఇలా ఇళ్ళల్లో తిరుగుతుంది గోమాత. మేమంతా మా వాడందరం పుణ్యం చేసుకున్నాము, మా ఊరందరం పుణ్యం చేసుకున్నాము. మా అదృష్టం అండి. ఎక్కడికో వెళ్ళి గోశాలకి వెళ్ళి దర్శనం చేసుకోకుండా మా దగ్గరికి వస్తుంది కదా. నేను పదే పదే కూడా చెప్తున్నాను కదండి, గోశాలకు వెళ్ళి సేవ చేసుకుందాం, ఆ భాగ్యాన్ని కలిగించుకుందాం అంటే అక్కడ వెళ్ళడానికంటే మా ఇంట్లోకి మా మా గడపలకు వచ్చి వస్తారు. మా గడపకు వచ్చి తలుపు తీసుకొని దూరుకొని మాత లక్ష్మి చక్కగా వచ్చి దర్శనం ఇచ్చిపోతుంది. ఇంకా ఇది మహాభాగ్యం కదండి. కొన్ని భాగ్యాలు మన వెంబడే ఉంటాయి, వాటిని అర్థం కాదు మనకు. చులకనగా చూసుకుంటాం, గింతేనా అనుకుంటాం. ఎక్కడికో వెళ్ళాల్సిందే మాకు లేవు. పాడి పంటలు మా అత్తమ్మ వాళ్ళ మా మామయ్య ఉన్నప్పుడు ఉండేది, కానీ ఆ తర్వాత ఎడ్లు వ్యవసాయం అన్నీ ఉంటే ఎడ్లు బండి అన్నీ అమ్మేశారు. ఇంకా చాలా చిన్నప్పటి నుంచి మాకు ఆవులు ఉండేవి, మేకలు ఉండేవి. మాకు ఎప్పుడు మా ఇంట్లో నిండుగా ఉండేది పాలు పెరుగు, కావాల్సినంత మా అత్తమ్మ పాలు పిండేది. చాలా మా అత్తమ్మ వాళ్ళది కలిగిన కుటుంబం అండి, చాలా పెద్ద కుటుంబం, మంచి కుటుంబం. అందరూ మా ఇంటికి వచ్చి భోజనాలు చేసుకునేవారు. కాకపోతే వాళ్ళు నన్ను చులకనగా చూసేవారు. అది నా రాత, నా విధి రాత. నేనేం బాధపడను. నిజమండి బాబు, నన్ను అంతగా లెక్కగా తీసుకునేవారు. నన్ను లెక్కగా తీసుకుని నువ్వు నా కోడలు, ఇంకా నువ్వే నా సర్వస్వం అని అత్తమ్మ అంటే నేను ఇంత స్టడీస్ ఇవన్నీ ఇక్కడికి రాకపోదు. కైకేయి కదా శ్రీరామచంద్రుని అడవులకు పంపినట్టు తిరిగి వచ్చిన తర్వాత అమ్మ నా కర్మఫలం నీ వల్లనే జరిగిందని నమస్కరించి హక్కును చేర్చుకున్నాడు శ్రీరామచంద్రుడు. అలాగే నాలో ఇంత విద్య దాగుంది అని నాకే తెలియదు. సో నేను 7th క్లాస్ వరకే చదువుకున్నాను కదా, ఇప్పుడు పీజీ చేస్తున్నానంటే మామూలు విషయం కాదండి. ఈ భవాని పుట్టిన 5 years నుంచి, భవాని 2020లో పుట్టింది, 2000 సంవత్సరంలో పుట్టింది అమ్మాయి. పుట్టినప్పటి నుంచి నేను ట్రై చేస్తూ ఉంటే అప్పుడు ఫోన్లు లేవు, పేపర్కి చూసుకోవడం లేదా ఇంటర్కమ్ ఎక్కడో ఉండేది. ఇంటర్కమ్ ఏదో ఆఫీసులలో అక్కడిక్కడ గొప్ప వాళ్ళ ఇంట్లో అయితే ఇంటర్కమ్. మళ్ళీ ఫోన్ లేకపోతే మా గిరిబాబు చెప్పాడు, నిన్నటికే డేట్ అయిపోయింది, రేపటికే డేట్ లాస్ట్ డేటు, నువ్వు 10th ఎగ్జామ్ కడుతున్నట్టున్నావు కదా వదనే, నన్నైతే గుర్తుంచుకోవు నువ్వు అని చెప్పాడు. అంటే ఇంకొక మేనత్త కొడుకు, మాకిద్దరు మేనత్తలు అన్నాను కదా, మా నాన్న వాళ్ళ అక్క కొడుకు. అయితే ఏమైంది చెప్పాడు, లేదు గిరి నేను గుర్తుంచుకుంటాను, నేను 2 years నుంచి బ్యాకప్ అయిపోయింది కదా, 2 years రేపు డేట్ అయిపోవడం, నేను ఈరోజు స్కూల్కి వెళ్ళడం జరిగింది. అయితే అప్పుడు చెప్పాడు, ఇక్కడ మా ఇంటి పక్కకే స్కూల్ ఉంది, ప్రైవేట్ స్కూల్, అక్కడికి వెళ్ళాను నేను. అక్కడికి వెళితే అవును రేపటి వరకే లాస్ట్ డేట్ ఉంది, నువ్వు ముందు చెప్తే మా స్కూల్లోనే నిన్ను చేర్పించుకొని రాయించుకునే వాళ్ళం ఎగ్జామ్స్ అని చెప్పారు. నాకు అంత ఐడియా రాలేదు. అక్కడ స్కూల్ 10th వరకు. అయితే ఏమైంది అంటే ఆ గిరిబాబు చేయడం వల్ల నేను చదువుకున్నాను. లాస్ట్ ఈరోజు వదిన అంటే ఆ రోజు వెళ్ళాను. ఇంకా ఆ రోజు నేను అసలు స్నానం కూడా చేయలేదు. స్నానం కూడా చేయకుంటే ఉమకు షాప్ ఉంది, మా ఆయన వాళ్ళ క్లాస్మేట్ ఉమా. నాకు అప్పుడు 30 రూపాయలు దండ పెళ్ళుకోవడానికి. ఉమా నాకు ఒక 30 రూపాయలు ఇవ్వంటే నా దగ్గర లేవు, కానీ నేను నాగేష్ ఒక అడ్రస్ చెప్తాను వెళ్ళు, నేను ఇప్పుడే ఫైనాన్స్ వాళ్ళు వస్తే కట్టిన షాప్కి సామాన్ తీసుకున్నా అని చెప్పింది. నాగేష్ కూడా మా ఆయన వాళ్ళ ఫ్రెండే. నాగేష్ దగ్గరికి వెళ్ళు, బడి నాగేష్, సార్ నాగేష్ అని అతను స్కూల్ చెప్పేవాడు. సార్ నాగేష్ దగ్గరికి వెళ్ళు, నా పేరు చెప్పి ఒక 30 రూపాయలు ఇమ్మన్న తర్వాత, నాగేష్కి ఇది పరిస్థితి అన్న తర్వాత తను 50 రూపాయలు ఇచ్చాడు. ఆ 50 రూపాయలు పట్టుకొని భవానీని తీసుకొని నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి స్కూల్కి వెళ్ళి అప్లికేషన్ అవి తీసుకుంటే నా దగ్గర అవి లేదు. నా దగ్గర 8th చదివి 7th చదివినట్టుగా ఏదో మిస్టేక్స్ అయింది, అంతగా గుర్తులేదు. మిస్టేక్స్ అయితే దాన్ని పట్టుకొని లాయర్ నోటీస్ తేవాలన్న తర్వాత లాయర్ చంద్రకాంత్ అనుకుంటా, ఆయన దగ్గరికి వెళ్ళి లక్షపేట నోటరీ వకీల్ దగ్గరికి వెళ్ళి అది నోటరీ ఫామ్స్ తీసుకొని వచ్చి స్కూల్లో ఇచ్చేసరికి 8thలో నా పేరుంది. అమ్మయ్య 8th క్లాస్లో నా పేరుంది అనేసి 8thలో నేను కొద్ది రోజులు వెళ్ళాను, కానీ ఎగ్జామ్ వరకు రాయలేదు ఇంకా. సరే అని అప్పుడు అది తీసుకొని వచ్చి నాకు సెంటర్ ఇక్కడ పడింది అంటే, సెంటర్ లక్షపేటలో పడింది. పాపం మా అమ్మ
పనులు చేసుకున్నది కదా, మా అమ్మాయి గారు పని చేసేది కాబట్టి అమ్మ వెళ్ళిపోయేది కదా. చెల్లెలు గీత నాకు ఎంత హెల్ప్ చేసిందో, అది చిన్నదైనా కూడా నాకు వంట చేసి పెట్టడాలు, చాయ్ పెట్టడాలు. నేను లక్ష్మి పాలు తెమ్మన్నా, డబ్బు ఉండనియా ఇయన్నా కొద్దిగా కిట్టపు ఉండని పో, లేకుంటుంది సత్యవచన కిట్టపు నాకు పని ఉంది. అయితే పాలు తీసుకొచ్చారండి. అలా అయితే దా గోమాత రండి. అయితే విషయం ఏంటంటే పాలు వచ్చాయి, 20 రూపాయల పాలంట. మళ్ళీ ఈరోజు పౌర్ణమి కదా, నాకు పాలతో పని పడుతుందని వచ్చిన. అయితే విషయం ఏంటంటే గీత నాకు వంట చేసి పెట్టింది. ఇది మర్చిపోలేనండి నేను. ఆ చిన్నపిల్లైనా మా అక్క చదువుకోవాలి పాపమని తన కాన్ఫిడెన్స్తో నేను, మనకు వేరే ఎన్నున్నా నన్ను అమ్మలా చూసుకున్నది అది పాపం. చూసుకొని అక్క మాకు ఇంకో 2 చిన్న గోమాతలు, చిన్న మాత ఇవి గేట్ వేస్తే ఇంట్లోకి వస్తాయి. అయితే వినండి, చక్కటి ముచ్చట గుర్తుకొచ్చింది కాబట్టి వినండి ప్లీజ్. అయితే గీత వంట చేసి పెట్టేది, నాకు పాలు తీసుకొచ్చి తొందరగా చాయ్ పెట్టేది. 8 గంటలకల్లా సెంటర్లో ఉండాలి. అప్పుడు బస్సులు, ఫస్ట్ బస్సు వచ్చేది, సెకండ్ బస్సు, ఇట్లా బస్సు లేదా ఆటోకి వెళ్ళేవాళ్ళు. లక్షపేటలో డిగ్రీ కాలేజ్లో ఇంటర్ కాలేజ్లో పడింది, లక్షపేట ఇంటర్ కాలేజ్లో పడింది సెంటర్. పడితే నాకు అసలు తెలియకపోతే రాజు నన్ను ఎంకరేజ్ చేసింది అన్నాను కదా, రాజేశ్వరి నా క్లాస్మేట్ ఎంకరేజ్ చేసింది. అది ఎంకరేజ్ చేయడం వల్ల నేను చదువుకున్నాను. ఏమన్నా ఎంకరేజ్ చేసింది, వాళ్ళ బాబు కరీంనగర్లో హాస్పిటల్లో ఉన్నాడు. చేసింది వాళ్ళ చుట్టాలు ఎవరు రాలేదే, నువ్వన్నా రావే కనీసానికి అన్న తర్వాత నేను చికెన్ వండుకొని, ఎగ్ కర్రీ వండుకొని, పెరుగు తీసుకొని, కొన్ని పాలు తీసుకొని చిన్నోని చూడడానికి వెళ్ళిన. అక్కడికి వెళితే అది పై అంతస్తులో ఉంది, నేను కింద అంతస్తులో ఉన్నాను. ఇప్పుడు నేను స్టేటస్ పెట్టుకుంటాను చూసిన ఫోటో, ఆ శారీ కట్టుకొని వెళ్ళాను. అదే శారీ, ఎంత క్యూట్గా ఉన్నావే, మేడంలాగా ఉన్నావే అని నన్ను హగ్ చేసుకొని ఏడ్చింది. నేను మేడం ఏంటి, అందరూ నన్ను మేడంలా ఉన్నామంటారు. చూడండి, వినండి, ఇది చక్కటి ముచ్చట. ఎందుకంటే అవసరానికి వస్తుంది. నాలో కళ నాకు తెలియకపోయింది. మేడంలా ఉన్నావే, నీకేం తక్కువనే, 4 పిల్లలైనా కూడా అంత అందంగా ఉన్నావే అని ఏడ్చేసింది. అయ్యో అవునానే, నేను మేడం ఏంటే, నాకు అసలు చదివే రాదు కదా, నేను 7th క్లాస్ కదా, నువ్వంటే జాబ్ చేస్తున్నావు. అది వాళ్ళ అమ్మ జాబ్ చేస్తుంది. అదే రాజీ కర్ణపేట స్కూల్లో అటెండర్గా చేస్తుంది. అయినా పర్లేదని ఏడ్చి, నువ్వు ఎగ్జామ్ ఫీజు కట్టవే ఈ సంవత్సరం, తప్పకుండా కట్టవే అంది. నేను ఎగ్జామ్ ఫీజు కడితే నేనేం రాస్తానే, హౌస్ వైఫ్గా నేను ఉండేదాన్ని. అంటే నా హ్యాబిట్ ఏంటండి, బుక్లు చదవడం, కథలు చదవడం, నవలలు చదవడం, పేపర్ చదవడం. తెలుగు స్పష్టంగా వచ్చండి నాకు. తెలుగు స్పష్టంగా అంటే స్పష్టంగా వచ్చు. లెక్కలు వచ్చు కొన్ని, 1, 2 అవి ఇవి. మళ్ళీ ఇంగ్లీష్ నేర్చుకున్నాను, కానీ మళ్ళీ వెనక్కి వెళ్ళింది వాడక. సో అలా జరిగిన తర్వాత అది ఎగ్జామ్ ఫీజు కట్టమంది, నన్ను ఎంకరేజ్ చేసింది. కట్టిన లక్షపేట సెంటర్ పడింది. గిరిబాబు ఇంతమంది హెల్ప్ చేశారండి. హెల్ప్ చేసిన వాళ్ళని ఎప్పుడు మర్చిపోద్దు అంటారు కదా, గిరి హెల్ప్ చేశాడు. రాజీ మా చెల్లెలు పాపం వంట చేసి పెట్టి, చాయ్ చేసి పెట్టి పోసి, అది ఎప్పుడు నిద్రపోయేదో. మళ్ళీ భవాని ఇంటికాడ పట్టుకొని, భవాని ఎక్కదాన్ని కదా, భవాని, ప్రియ, ప్రశాంత్, ఒక జ్యోతి మా అమ్మ వాళ్ళ మా అత్తమ్మ చూసుకునేది. మా జ్యోతిని ప్రాణంగా పెంచుకుందండి. దివ్య అంటే పెద్దమ్మాయిని మా మా మామయ్య మా మరిది పంచప్రాణాలు పెట్టి పెంచుకున్నారండి. అంత ప్రేమను నేను ఇయ్యలేను. అప్పుడు మేము కొత్తగా పెళ్ళైంది, కొత్తగా ఇక్కడ ఏరుబడి ఇక్కడికి వచ్చేసినాం. ఏరుబడి ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు అందని సంసారం. అయితే ఇక్కడ చక్కగా ఇక మా అమ్మాయిని బాగా చూసుకుని, చాలా బాగా మహారాణి భోగాలు వెళ్ళింది దివ్య పాపం. అందుకనేమో దానికి తను సొంత కష్టం చేసుకుని బతకడం అవుతుంది. అయినా సరే మహారాజు భోగాలు జీవితకాలం ఉండయి అంటారు కదా. సరే అయితే ఉండకపోని కానీ ఇవన్నీ బోళ్ళు దోమాలండి ఇంట్లో. అయితే విషయం ఏంటంటే చికెన్ కర్రీ, చికెన్ తినేపోయారు, అన్నీ దోమాలిగా. ఇంట్లో ఉంటే రూపాయి రాదు, కానీ పెద్ద కష్టం. అయితే మా చెల్లె పాప నాకు అమ్మలాగా చాయ్ పెట్టించుడు, అన్నమండుడు, కూరండు, పిల్లల్ని చూసుకోవడం. లేదంటే పిల్లలు ఇక్కడ ఉన్నారనుకుంటా అండి, ఒక బాబానే ఉన్నట్టుంది నాతోనే. సరే ఏదో అంత పిల్లలు వచ్చారు, పిల్లల్ని చూసుకోవడం, ఒక బాబానే ఉన్నట్టుంది. ఆ పిల్లగాళ్ళందరూ ఇక్కడే ఉన్నట్టున్నారు. అయితే పిల్లల్ని చూసుకొని మా చెల్లె వంట చేసి, చాయ్ చేసి పంపించి, చాలామంది ఇంకా సత్యక్క ఇవన్నీ ఇంపార్టెంట్ వస్తాయి చదువుకోమని చెప్పడాలు. పద్మ వాళ్ళ కూతురు, ఆ చిట్టి పెద్దమ్మాయి, అవును తన పేరు గుర్తొస్తలేదు, పద్మ ఎక్కువతే బాగా గుర్తు, నా ఫ్రెండ్ కాబట్టి. వీళ్ళందరూ హెల్ప్ చేశారండి. ఇదంతా కృతజ్ఞత మొత్తం రాజుదే. ఫస్ట్ ఏంటంటే నాలో ఉన్న
నాలో ఉన్న టాలెంట్ని బయటకు తీసి నువ్వు మేడంలాగా ఉన్నావు, ఇంత బాగున్నావు, హ్యాండ్ బ్యాగ్ వేసుకున్నావు, చక్కగా అలంకరించుకున్నావు అని చెప్పి నీకేం తక్కువనే నువ్వు చదివే అంది. అప్పుడు మా 10th బ్యాచ్ గెట్ టుగెదర్ చేసుకున్నప్పుడు రాజుకి నేను కాళ్ళు కడిగి ఒక సారీతో దాన్ని నేను సన్మానం చేశాను. చక్కటి సారీ తీసుకెళ్ళాను. ఎందుకంటే నాలో ఉన్న కళను వెతికి బయటకు తీసింది అది. అది లేకపోతే ఈరోజు నేను ఇంత కాన్ఫిడెన్స్‌గా బతకకపోయేదాన్ని. ఏ రంగంలోనైనా ఇప్పుడు టీచింగ్ మేడంలా ఉన్నావు, టీచర్‌లా ఉన్నావు అని చెప్పింది కదా! ఇప్పుడు నేను టీచర్‌ను. ఏ స్కూల్‌లోనైనా ఎళ్లి చదువు చెప్పుకోవచ్చు. కదా! అని అంత ఉండాలి మనిషికి. సంపాదించుకునే సంపాదన ఉండాలి. వయసులో పుట్టిన బిడ్డలన్నా ఉండాలి. కొడుకు బిడ్డలన్నా ఉండాలి. సంపాదించుకునే సంపాదన ఉండాలంటే నేను ఈ రిటైర్మెంట్ అయ్యే వరకన్నా కూడా కాదండి. రిటైర్మెంట్ తర్వాత కూడా నేను ఏం చేయాలని ఆలోచిస్తున్నాను. ఎందుకంటే రిటైర్మెంట్ అయిన తర్వాత ఇక్కడ మా ఊర్లో అందరూ టేకుమట్లలో వందలాది మంది సింగరేణి జాబ్సేనండి. ఒకప్పుడు రాజ్యం వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు వడ్ల కుప్పలు అక్కడ కావాలంటున్నారు. పెద్ద బాపు పోయి ఇక్కడ చూపిస్తాను నేను. ఆ పెద్దనాన్న పోయి కావాలంటే పెద్దమ్మ పోయి వంట చేసుకొని పోయి ఇచ్చొస్తుంది. వాళ్ళకి తప్పట్లేదు కష్టం. అట్లాంటి రోజులు వస్తాయి. అందుకోసమని ఎంత విరబూసాయండి మల్లెపూలు, చక్కగా ఆనందంగా హ్యాపీగా చక్కటి గుమ్మలాడే వాసనతో ఉన్నాయండి. అయితే ఇది ప్రకృతి ధర్మం. అలాగే ఇందులో నేనుంటే మళ్ళీ విపరీతమైన పూజలండి. అసలు ఏం పూజలు చేశాను అంటే నేను ఆవు పాలు, అక్కడ అమృతమ్మ అనే అమ్ముంది, నేను చూపిస్తా. వాళ్ళ ఆయన ఆవు పాలను చెంబడు పట్టపాలు పిండి పూజకు పట్టిగానే ఇచ్చాడండి నాకు. డబ్బులు తీసుకోలేదు. ఒక 5 సోమవారాలు ఉపవాసం ఉండి విఘ్నేశ్వరునికి పూజ చేయాలి, హనుమాన్ టెంపుల్కి వెళ్ళాలి, 5వ వారం నాడు అభిషేకం చేయించాలి శివుడికి, విఘ్నేశ్వరునికి అని అయ్యగారు చెప్పారు. అయ్యగారు నా పెళ్లి ముహూర్తం పెట్టారంట. ఆ అయ్యగారే చెప్పితే నేను దండపెళ్ళికి వెళ్తే మా అమ్మమ్మ నన్ను ఎంతో గౌరవించింది. మా అమ్మ కూడా చాలా బాగా చూసుకునేది. అయితే అయితే నన్ను మా అమ్మ కూడా చాలా బాగా చూసుకునేది. ఎప్పుడు నా వెంట పూజలు, ఇవన్నీ నాకు పెద్ద ఆభరణాలు. అమ్మమ్మ ఇది వస్తే పూజలు, అది వస్తే పూజలు అనేది. ఆ పాలు తీసుకుపోయి మేము 5 వారాలు ఉపవాసం ఉండి అక్కడికి వెళ్ళి అభిషేకం చేయించుకొని ఎగ్జామ్ రాశానండి. ఫస్ట్ మొత్తం 6 సబ్జెక్టులు అయితే 2 వెళ్ళాను. ఇంగ్లీష్ వచ్చింది కానీ ఒక మ్యాథ్స్ పోయింది. మళ్ళీ మ్యాథ్స్ రాశాను. మ్యాథ్స్ ఒకటి పోతే మళ్ళీ మ్యాథ్స్ రాస్తే రెండోసారి పాస్ అయ్యాను. రెండోసారి ఎక్కడ సెంటర్ పడింది? డిగ్రీ కాలేజ్, లక్షపేట డిగ్రీ కాలేజ్లో. ఇది నా అనుబంధం అంటే 10th నాకున్నది. మా చెల్లెకు హ్యాండ్సప్ గీత, లవ్ యూరా గీత, అందుకనే మా గీత నా హార్ట్ అని పెట్టుకున్నాను. మా చెల్లె అంటే నాకు చాలా చాలా ఇష్టం అండి. ఐ లవ్ యూ గీత. ఓకే అండి. మా చెల్లె వాళ్ళ పాపకు సారీ ఫంక్షన్ అయితే నేను బంగారు గాజులు కొనుక్కున్నాను కదా, తనకు ఒక గిఫ్ట్గా ఇచ్చేసాను చిన్నదానికి. ఐ లవ్ యూ చిన్ని, ఐ లవ్ యూ చిక్కి. ఓకే అండి. విన్నారు కదా, కామెంట్ చేయండి. నేను ఎంత కష్టపడ్డాను, ఎలా కష్టపడ్డాను